తెలంగాణలో బుల్డోజర్ రాజ్యం నడుస్తోందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. రాత్రికి రాత్రి ఇండ్లు కూలిస్తే ప్రజలు ఏమైపోవాలని ప్రశ్నించారు. హైడ్రా మూసీ సుందరీకరణపై రేవంత్ రెడ్డి అఖిలపక్షాన్ని పిలవాలన్నారు. పేద ప్రజల కన్నీళ్ల మీద అభివృద్ధి జరగద్దన్నారు. ఇక బుచ్చమ్మ ఆత్మహత్య ముమ్మాటికి ప్రభుత్వ హత్యేనన్నారు. హైడ్రా బాధితులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందన్నారు. ఇక రేవంత్ రెడ్డి ఇళ్ల కొడంగల్ చెరువు కుంటలో ఉందన్నారు ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి. రేవంత్ పాలనలో ప్రజలు భయపడుతున్నారని చెప్పారు. కేసులు కూల్చుడు అక్రమాలు తప్ప ఒక పేదలకు పనికొచ్చే పని ప్రజలకు పనికొచ్చే పని ఆయన ఎక్కడ కూడా చేయట్లేదు. నిజంగా మీరు మాట్లాడారు పాపం ఒక సోదరిమని ఇందాక మాట్లాడుతూ ఇంకా 2035 వరకు మేము ఈఎంఐ కట్టాలి అన్నారు. నువ్వు ఇల్లు కూలగొడితే ఆ ఈఎంఐ ఎక్కడ కట్టాలి? కొత్త ఇల్లు కిరాయికి తీసుకొని ఎక్కడ బతకాలి? ఆ కుటుంబం ఏమవుతుంది? ఇల్లు అనేది ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అనే ఒక సామెత ఉన్నది. జీవితంలో ఒకేసారి ఇల్లు కడతారు, ఒకేసారి పెళ్లి చేసుకుంటారు. ఎంత ఉన్నవాడికైనా కలిగిన వాడికైనా ఇల్లు కడితే అప్పులు అవుతాయి, పెళ్లి చేస్తే అప్పులు అవుతాయి. అలా ఎన్నో అప్పులు తెచ్చి రూపాయి జమ చేసి చెమటోడ్చి కష్టపడి ఎంతోమంది ఇల్లు కట్టుకుంటే నువ్వు రాత్రి కూలగొడితే ఆ కుటుంబాలు ఏమవుతాయి? ఇప్పుడు ముందేమో నాలాలో ఉన్న వాళ్ళని కూలగొడతాం, తర్వాత బఫర్ వాళ్ళ దగ్గరికి వస్తాం అంటే ఒక తలా తోకలేని విధంగా చేస్తూ ఉన్నాడు. నిజంగా నువ్వు డెవలప్ చేయదలుచుకుంటే చెయ్యి, కానీ ఈ పేదలు ఉసురు పోసుకొని చేయాల్సిన అవసరం లేదు, బఫర్లోకి పోవాల్సిన అవసరం లేదు. నువ్వు చెరువు వితిన్ దాంట్లో చేసే ప్రయత్నం చేయి. ఐ డిమాండ్ రేవంత్ రెడ్డి, దయచేసి మీరు అఖిలపక్షం పిలవండి. అన్ని రాజకీయ పార్టీలను పిలిచి మాట్లాడిన తర్వాతనే మూసీ మీద ముందుకు పోవాలని చెప్పి నేను రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. ఆ చెల్లి అయితే రాగానే మేము అక్రమదారులమని చూపిస్తున్నారు, మాకెందుకు ఆ ట్యాగ్ లైన్ అనేది బాధపడుతూ ఉంటే నిజంగా బాధ అనిపించింది. కాబట్టి మీరందరూ కూడా ధైర్యంగా ఉండండి. హరీష్ రావు గారు చెప్పినట్టు టెన్షన్ పడకండి, తొందరపడకండి. ఆరోగ్యాలు ఇది కాకుండా ఖచ్చితంగా లీగల్గా ఫైట్ చేస్తాం. బుల్డోజర్ వచ్చింది ఏదైనా వచ్చిందంటే ఆ బుల్డోజర్ కన్నా మేమే ముందు వచ్చి నిల్చుంటాం. టెన్షన్ పడకండి అని కూడా మీకు అందరికీ మరొకసారి తెలియజేసుకుంటూ, నిజంగానే అన్ని పర్మిషన్స్ తీసుకొని కట్టుకున్న వాళ్ళకి ఇంత అరాచకం చేసే ప్రయత్నం చేసి ఒక విధ్వంసాన్ని సృష్టిస్తున్న ప్రయత్నం చేస్తున్నాడు. ఇది మనం అందరం చూస్తున్నాం. కానీ మీరు అందరు చదువుకున్న వాళ్ళు, మీకు అందరికీ ఆ ధైర్యం ఉంది. పోరాటం చేసి ఈ స్థాయికి ఎదిగున్నారు. మీరు మధ్యతరగతి వాళ్ళందరం ఏ విధంగా ఉంటాం అనేది అందరికీ తెలుసు. ఎన్ని కష్టాలు పడతాం, పిల్లల భవిష్యత్తు కోసం ఎన్ని రకాల సాక్రిఫైస్ చేస్తామో, ఎన్ని రకాల ఆలోచనలు చేస్తామనేది తెలుసు. బట్ ఇప్పుడు కూడా మీకు అదే భరోసా ఇస్తున్నాం, ధైర్యంగా ఉండండి. ఈఎంఐ మొత్తం మనము లోన్ కట్టుకోవచ్చు అని చెప్పి ఇల్లు కొన్నామండి. 10 years అయిందండి ఇల్లు కొని. ఇప్పుడు సడన్గా వచ్చి బఫర్ జోన్ అంటున్నారు. అంటే ఇప్పుడు బఫర్ జోన్లో ఒక్కసారి మార్పు వేస్తే కూలగొట్టేస్తామంటున్నారు. మాకు అసలు ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు. ఇంకా 2035 దాకా మాకు ఈఎంఐస్ ఉన్నాయి. వాళ్ళు బ్యాంక్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇల్లు ఉన్నా లేకపోయినా మేము ఈఎంఐ కట్టాలంటున్నారు. అదేలా అవుతుంది? అండ్ దీంతో పాటు ఇంకొకటి ఏంటంటే ఈఎంఐ కట్టకపోతే మా మీద రివర్స్ కేర్స్ వేస్తారంట. అంటే మేము ఇల్లీగల్గా వాళ్ళకి డాక్యుమెంట్స్ ఇచ్చి మేము ఇచ్చేసామని మా మీద వేస్తారు. సో ఏదని బర్డన్ మేము బేర్ చేయాలండి. డెవలప్మెంట్ చేయండి, మేము ఎవ్వరికి అగేన్స్ట్ కాదు, డెవలప్మెంట్ చేయండి. బట్ నాట్ అట్ ద కాస్ట్ ఆఫ్ మా జీవితాలు పోయి డెవలప్మెంట్ చేయడం అంటే చాలా కష్టం కదండి.